దేవుని యొక్కండి దేవుని యొక్క పని మనం ఎంత అశ్రద్ధగా అయితే చేస్తామోనండి, కొంతమందిని దేవుడు తన సేవకు పిలుస్తాడు, కొంతమందిని దేవుడు తన పనికి వాడుకోవాలని పిలుస్తాడు, దేవుని కోసం నిలబడాలని దేవుడు పిలుస్తూ ఉంటాడు. కొంతమంది ఎంత నిర్లక్ష్యం చేస్తారంటేనండి, దేవుణ్ణి పెట్టుకొని షాక్ కొట్టింది. దేవుని పని ఎంత నిర్లక్ష్యంగా చేస్తారోనండి, ఎలాంటి భయంకరమైన విధానం జరిగిందో చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి మాట. మోషే నిర్గమాకాండం 32వ అధ్యాయము. ఈ వాక్యం ద్వారా ప్రభు అందరితో మాట్లాడుదురు గాక. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి వాక్యం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని. హల్లెలూయా, హల్లెలూయా. ఇదందరికీ మనకి తెలిసిన అధ్యాయమే, తెలిసిన స్టోరీనేనండి. దైవజనుడు మోషే దేవుడు కొండపైకి పిలుస్తాడండి. కొండ దిగటం ఆలస్యం అయ్యిద్దండి. కొండ దిగటం తడువు చేయటం ఆలస్యం అయ్యిద్ది. ఆలస్యం అయ్యేసరికండి కింద అంత విగ్రహారాధన జరిగిపోద్దండి. దూడం చేసేసుకుని వాళ్ళు ఇప్పటిదాకా మమ్మల్ని నడిపించింది ఎవరు అంటే మోషే కాదు, ఈ తోడే. యెహోవా ఎవరు? యెహోవా ఇది, ఈ తోడే, మాకు ఇక తోడే దేవత. ఆ దేవతను చేసుకునే వాళ్ళు ఇదే మమ్మల్ని ఇక నడిపించింది అనుకోవటం మొదలుపెట్టింది. ఈ వాక్యం మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసండి? మోషే కొండ దిగటం తడువు చేశాడంతే, కింద జరగవలసిన జరిగిపోయింది. మన భక్తి జీవితంలోనండి, మన సేవ జీవితంలో ఎంతైతే తడువు చేస్తామో కింద జరగవలసిన ప్రాజెక్టు పనంతా డబుల్ అయిపోద్ది, రచ్చలైపోతుంది అంతే. నువ్వు దేవుని కోసం నిలబడాలి, సేవ చెయ్యాలి, ఎంత తడువు చేసుకుంటావో కింద జరగవలసిన పనంతా జరిగిపోద్ది. వాళ్ళకి చేసేసుకున్నారు, ఆ అగ్గిలో వేసేసారు, అదేమో తోడైపోయింది, అదే మాకు దేవుడు. ఇప్పటిదాకా నడిపించిన వ్యక్తి ఏమైపోయాడు మరి? ఇప్పటిదాకా నడిపించిన వ్యక్తి ఏమైపోయాడండి మరి? ఒకటి కారణమండి, ఈ మన దైనందిన జీవితంలో ఎవరైతే తడువు చేస్తారోనండి, ఇది భయంకరమైన మాట అండి. ఎవరైతే తమ జీవితాన్ని ప్రభుకి ఇంకా సమర్పించుకోకుండా, ప్రతిష్ఠించుకోకుండా, ఇంకా నిర్లక్ష్యం, ఇంకా అశ్రద్ధ, నువ్వు ఎంత నిర్లక్ష్యం చేసుకుంటూ వస్తావో కింద జరగవలసిన పనంతా జరిగిపోతుంది. నువ్వు వచ్చి అయ్యో ప్రభువా, అయ్యో నాయన అన్నా కానీ ఇక ఏముండదండి అక్కడ. ఇంకా ఆల్రెడీ అక్కడ అయిపోయింది. అక్కడ నీ ద్వారా జరగవలసిన ప్రాజెక్టు పని పెద్ద పని ఉంది. నువ్వు ఎంత నిర్లక్ష్యం చేసుకుంటా, ఎంత తడువు చేసుకుంటూ, అశ్రద్ధ చేసుకుంటుంటావో అంత జరగవలసినంత జరిగిపోతుంది. ఉదయకాలం లేగలిగితే ఎంత తడువు చేసుకుంటావు మనమండి. సేవలో ప్రభు కోసం దైవజనుడికి సహకరించాలి, ఎంత తడువు చేసేస్తావు. దేవుని దర్శనం అందుకోవాలి, ఎంత తడువు చేసేసుకుంటావు. మన జీవితాల్లో ప్రభుకు సమర్పించుకోవాలి. ఇంకొంచెం రేపు నాకు తెలిసిన చాలా మంది ఉన్నారండి, సేవలోకి వద్దామా రావద్దు, ఇంకొంచెం నిలబడదామా, అటు నిలబడలేక తడువు చేయటం. వచ్చే సంవత్సరం ఈ తడువు చేసుకోవటం మూలండి వారి ద్వారా జరగవలసిన పనంతా పడిపోతుంది. మనం గ్రహిస్తే అండి, ఈరోజు ఉన్నాం నలుగురు ముగ్గురు అండి, మన ద్వారా పని ఎంతో ఉంది. హల్లెలూయా. మన ద్వారా దేవుని రాజ్యం ఎంతో కట్టబడాలి. హల్లెలూయా. ఈ మనమండి పొలం చూడాలి. పొలం చాలా ఉంది, కానీ పనులు తడువు చేస్తున్నారు. పొలం చాలా ఉంది, దేవుడి పని ఎంతో ఉంది. కూసేవాళ్ళు కావాలి. కోతలు కూసేవాళ్ళు ఉన్నారు కానీ కూసేవాళ్ళు లేరండి. కోతలు కూసేవాళ్ళు 100 మంది ఉన్నారు జనం. సరైన విధంలో పని కోసేవాళ్ళు లేరు.
మనం ఒక్కసారి అండి పనిని చూడటం, మనం ఆ పనిని పక్కన పెట్టేసేసి తడువు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. రేపు పోయొచ్చు, రేపు పని, రేపు వెళ్ళొచ్చులే, రేపు ఇంకోసం నెల వచ్చే ఇంకా ఈ సంవత్సరాల్లో గడిచి ఇంక వచ్చే సంవత్సరంలే, ఇంకా ఫిబ్రవరి నుంచిలే, అమ్మో ఈ సంచికి నేను ఇంకా అమ్మో నిలబడిపోవాలండి. ఎంత తడువు చేస్తున్నారండి ఈరోజు అనిపించాను. మనం తడువు చేయట్లేదంటారండి. ఎంత తడువు చేస్తామనండి. కింద ఒకరోజు దేవుణ్ణి ధవళ సింహాసనం ముందు నిలబడినప్పుడు జరిగే ప్రక్రియ ఏంటి తెలుసండి? నీ ద్వారా ఎంతమంది ప్రజలు నశించిపోయారు. నీ నిర్లక్ష్యం ద్వారానే, నీ సోమర్తనం, నీ నిద్ర, నీ తిండిపోతు, నీ అశ్రద్ధ, ఎంత నిర్లక్ష్యం అయిపోతావు. పని పాడైపోతుంది. నువ్వు బాగానే ఉంటావు, పని పాడైపోతుంది. ప్రజల కింద జరగవలసిన దీనికి పూజ చేసుకుంటారు. మోషే తడువు చేయటం ద్వారా అక్కడ జరగరాని పని అంతా జరిగిపోయింది. నువ్వు ఎంత తడువు చేసుకుంటూ వెళ్తావో ఎన్నెన్నో జరిగిపోతున్నాయి, ఎన్నెన్నో జరిగిపోతున్నాయి. దేవుని వాక్కు, దేవుని నుంచి వాక్కు అందుకోలేక ఎన్నెన్నో జరిగిపోతుంది మన జీవితాల్లో. 2025 కూడా అయిపోయింది మనకి. 2026లోకి వెళ్ళిపోతున్నాం మనం. ఈ 2025 సంవత్సరం ఎంత తడువు చేసేసాం మనం. అసలు మందిరంకి వచ్చే విషయంలో తడువు చేస్తాం, మనం ప్రార్థనకి వెళ్ళే విషయంలో తడువు చేస్తాం, నీకు నువ్వు దేవుడి కోసం నిలబడే విషయంలో తడువు చేసుకుంటావు. ఈ తడువు చేయడం ఎంత భయంకరమైన పని అంటేనండి, ఈ చివరి దినాల్లోనండి, మరి ముఖ్యం మీకు నేను దైవజనుడికి హెచ్చరిస్తున్నానండి, మన ఆత్మీయ జీవితంలో ఎంత తడువు చేస్తా ఉంటామో, నీవు కొంతకాలం బాగానే ఉంటావు, కిందంతా ప్రజలు నీ ద్వారా నశించిపోతున్నారు. పై దైవజనుడు మర్చిపోయారండి ప్రజలు, పాస్టర్ గారు మర్చిపోయారు. ఇంకా అవసరంలో మాకు ఇంకా ఏమైపోయాడు, ఎటులో ఎవరు తెలుసు, ఎటుపోయాడు. మరి ఇప్పటిదాకా ఐగుప్తులో మిమ్మల్ని నడిపించింది ఎవరు? మరి ఈ తోడే ఒక్క తడువు, ఒక్క నిర్లక్ష్యం. దేవుని బిడ్డ, ఎన్నో వర్తమానాలు విన్నాం మనం. నీ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టుకొని ఉంటే కనుకండి, నిర్లక్ష్యం ఈ సేవ జీవితాన్ని, భక్తి జీవితాన్ని, మన వైరాగ్య జీవితాన్ని, ప్రతిష్ట జీవితాన్ని, ఉపదేశ జీవితాన్ని పాడు చేసి రచ్చలైపోతుంది. నిర్లక్ష్యం ఉండకూడదండి మనకి. మన సేవ జీవితంలో నిర్లక్ష్యం అస్సలు ఉండకూడదండి మనకి నిర్లక్ష్య అశ్రద్ధ. చూడండి, ఇంకో ఇర్మియా గ్రంథంలో అనుకుంటే చూడండి ఒకసారి ఆ మాట. అశ్రద్ధ చేసేవాడు శాపగ్రస్తుడు ఉంటుందండి. యెషయా గ్రంథం నాకు వస్తే చూడండి ఆ వాక్యం ఎక్కడ, 48:10 చదవండి. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు. ఆ మాటే ఎంత? ఇర్మియా 48. ఇర్మియా గ్రంథం 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుగును. గాకంటే కూడా భయం వేసేస్తుంది. అందుకే అనలేకపోతున్నాను. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయకూడదు, శాపగ్రస్తుడు అయిపోతాడంటండి. దేవుడు కార్యాలన్నీ అశ్రద్ధగా చేయకూడదండి. దేవుని పని అశ్రద్ధగా ఏమండి, కోత కోయొచ్చులే ఏమైపోద్దండి, పాడైపోదు, పక్కన పాడైపోద్ది. వాళ్ళకి సువార్త చెప్పొచ్చులే, తర్వాత వెళ్ళొచ్చులేండి వాళ్ళ ఇంటికి, తర్వాత వెళ్ళి కూటం పెట్టవచ్చులేండి, తర్వాత వెళ్ళి ప్రార్థన, అంత అవసరం ఏంటండి వాళ్ళు అనుకోకూడదు మనం. ఆ వ్యక్తికి సువార్త చెప్పాలండి, అంత అవసరం ఏంటండి, రేపు వెళ్ళొచ్చులే, ఇంకెప్పుడు మాట్లాడొచ్చులే. ఈ సంవత్సరం ఎన్ని అశ్రద్ధ చేసేసామండి మనం. అలా శాపం ఏదేదో రాదండి మనకి. దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయకూడదండి. వాళ్ళకి దేవుని వాక్యం చెప్పాలి, వాళ్ళకి దేవుని స్వార్థ ప్రకటించాలి, మనతో దేవుని రాజ్యం కట్టబడాలి. అశ్రద్ధ చేసేస్తే లాస్ట్కి మనకి మిగిలేది ఏంటంటే జీతం అండి, శాపం అండి. శాపం మనకి మిగులుతుందండి లాస్ట్కి. ఆ రోజండి ఆ కొండ ముందు దిగిపోయి ఉంటే కనుక అలా జరిగేది కాదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు అక్కడ మోసే దైవజనుడు ఆలస్యం చేశాడోనండి, అక్కడ ప్రజలందరూ ఎటు పడితే వెళ్ళిపోయి విచ్చలడైపోయారు. మన కుటుంబంలో, మన గ్రామంలో నీ ద్వారా, నా ద్వారా తడువు అవ్వకూడదు, తడువు చేయకూడదు. ఒక్కసారి మనం ప్రశ్నించుకోండి, ఈ సంవత్సరంలో ఎంత నిర్లక్ష్యం చేసి ఉంటాము,
దేవుని కొరకు నిలబడటానికి. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, అయ్యా సేవలు నిలబడయ్యా, దేవుని కోసం నిలబడయ్యా అంటే పెళ్ళి అవ్వాలండి, పెళ్ళి కాక కొంచెం జాబ్ చేయాలండి, అది దేవుడు చెప్తే చేయాలండి, ఇదంతా అది మీ పని, మా పని కాదులే అంతే. ఒక అమ్మాయికి మా విజయవాడలో ఒక అమ్మాయికి మంచి సేవ దర్శనం కలిగిన పిల్ల, మంచి అమ్మాయి, ప్రతిష్టత ఉంది, సమర్పణ ఉంది, వైరాగ్యం ఉంది, ఉపదేశం ఉంది, ఇదంది అదంది అన్నీ చేసేసి ఏదో ఒక అబ్బాయి కనపడ్డాడు జిమ్లో. ఆ అబ్బాయితో పెళ్లి చేసేసుకుందండి. ఇప్పటికి పెళ్ళయ్యి 3.5 సంవత్సరాలు. శాపం, పిల్లలే లేరు. ఆ తర్వాత తెల్లబట్టలు వేసేది, జడ కూడా వేసుకునేది కాదు, ముడెట్టేసుకునేది. ఏమైపోయింది ప్రతిష్టత, ఎంత తడుగు చేసింది. ఇప్పుడు పిల్లలే లక్షలు, ఇప్పుడు ఏంటి అనుకున్న వాళ్ళకి లక్షల చేతం మేనేజర్ చేసేసుకుంది. శాపం అండి. 3.5 సంవత్సరాలు అండి. ఇప్పుడు నేను నాకు మనం ఫోన్ చేసి నేను అన్నాతో వాక్యం చూపించాను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. గర్భఫలం దేవుడి గిఫ్ట్. అది నువ్వు ఏదో చేత ఏం చేసుకుంటే వచ్చేది కాదు. అది బహుమానాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు. దేవుని యొక్క బహుమానాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఇప్పుడు లేరండి, ఇప్పటికి లక్షల జీతాలు భార్యకి, వాళ్ళ భర్తకి. దేవుని కార్యం, ఆ పని ఏంటి, ఆ పిలుపు ఏంటి, ఆ ప్రతిష్ఠ ఏంటి, ఆ వైరాగ్యం ఏంటి, అసలు ఆ వ్యక్తి విధానం ఏంటి, అన్నిటిని విడిచిపెట్టేసి ఇంకో దాని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడు ఊరుకుంటారా? అందరూ ఎంత పడి పాడైపోయింది. ఎందుకు మీకు ఈ పూట మీకు చెప్తున్నానండి, చివరి దినాలు, ఈ దుర్దినాలనండి, నీ ద్వారా దేవుడి పని పాడైపోతుంది. అవును, మన ద్వారా దేవుడి పని పాడైపోతుందండి. అది మనం గ్రహించుకోవాలి. ప్రభువా, ఈ ఉదయం నా కళ్ళు పెడతారండి. ప్రభు మన కళ్ళు తెరుస్తారు. నా ద్వారా ఎంత పని పాడైపోయిందో, నా ద్వారా ఎంతమంది ప్రజలు నశించిపోయారో, ఎన్ని పట్టణాలు పాడైపోయాను, ఎంత గ్రామం పాడైపోయిందో, నా ఫ్రెండ్స్ ఎంతమంది నా అగ్నిలోకి వెళ్ళిపోయారు. ప్రభువా, అగ్ని నుండి లాగినట్టు లాగలేకపోయాను. నా నిర్లక్ష్యమే, నా అశ్రద్ధే, మా కుటుంబాలు, మా బంధుజనులు, మన గ్రామం, మన ఫ్రెండ్స్, మన తడువే, మన నిర్లక్ష్యమే, మన అశ్రద్ధేనండి. ఎంత తడువు, ఎన్ని తడువులు, ఎన్ని నిర్లక్ష్యం చేసి మన ద్వారానే వాళ్ళ మనమే అగ్నిగుండానికి పంపిస్తున్నామండి. కారణం ఒకటే, తడువు చేసేసి, అశ్రద్ధ చేసేసి, నిర్లక్ష్యం చేసేసుకోరు. మనం ఎన్ని దినాలు గడిచిపోతున్నాయో, మనకి ఏం పట్టినట్టు చక్కగా హ్యాపీగా ఉంటున్నామండి. దైవజనాంగమా, అమ్మను బిడ్డలారా, బహుశా కొంతకాలం బాగానే ఉండిద్ది, కొంతకాలం బాగానే ఉంటాం మనం. దేవుడు మెచ్చడా జీవితాన్ని. ఇక్కడ ఎవరైతే ఉన్నా నాకైతే తెలియదు, కానీ నా షెడ్యూల్ ఇది కదా అసలు. వాక్యం, నేను వాక్యంలోకి వెళ్ళక మునుపు మీతో ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఈ రోజు నుంచి అన్నా, అయ్యా ఎక్కడ నిర్లక్ష్యం, ఎక్కడ అశ్రద్ధ, ఎంత తడువు. ఏమండి, ఇదివరకు మేము 2019 హోసన్నా మినిస్ట్రీలో ట్రైనింగ్ చేసిన తర్వాత దేవుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము అప్పటికి కోవిడ్ అలా వెళ్ళినప్పుడు కోవిడ్ ఇంకా ఆ ఎండింగ్లోనండి మేము గిరిపూర్లో ఉంటున్నాము. రామవరప్పాడు అని చూపించాడండి. రామవరప్పాడులో మాకు ఎవరు తెలియదండి, అసలు. మా అమ్మ మారినప్పటికి ఇంకా వాళ్ళకి సేవ విధానంగా అసలు ఏం తెలియదు వాళ్ళకి. ఇప్పుడు రామవరప్పాడు వెళ్ళి ప్రభు ఉండమని ఎట్టుంటానండి నేను? అప్పుడు ఏం చేశాను, నేను ముందు రామవరప్పాడు వెళ్ళానండి. వెళ్ళి అక్కడి నుంచి చూసుకొని 2 నెలల తర్వాత అండి గిరిపుల్లో అప్పుడు నేను పరిచయం చేస్తాను. ప్రభు అన్నాడు, నువ్వు రామవరప్పాడు వెళ్ళమనగానే ఎమ్మటే. మరి ఆ సమయంలో మా అమ్మ మనసు, మా నాన్న మనసు ఎలా మారింది అర్థం కాదండి నాకు. ఇప్పటికీ విచిత్రమేనండి.
ఒక్కసారి అండి రామరప్పుడు వెళ్ళిపోవాలి మనం. దేవుని సేవను కూడా చెప్పడం వల్ల నేను అక్కడికి వెళ్ళి 2019 ఎండింగ్లోనండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సండే స్కూల్ పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత అలా నెమ్మదిగా యవనస్తుల పరిచర్య, పెద్దోళ్ళ పరిచర్య, అలా 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 దేవుడండి ఇప్పుడు ప్రసాదం పడ రామర్పులో దేవుడు వెలుగ్గా చేసాడండి. నేను ఇప్పుడు ఎందుకు మీకు ఆ విషయం చెప్పాను, నేను గొప్ప కోసం చెప్పలేదు. నేను కానీ తడువు చేస్తుంటే కనుక ఆ పట్టణ ప్రజలు ఎప్పుడూ నశించిపోయేవారు. నేను ఆ పట్టణానికి వెళ్ళి ఎంతోమంది యవనస్తులు దేవుడు నాకు ఇచ్చాడండి. నాతో ఉన్న యవనస్తులు అందరూ పట్టుబడిపోయారండి. యవనస్తులందరూ నేను ఇప్పుడు నేను ఏడుస్తానండి. అమ్మో ప్రభు, ఎంతోమంది యవనస్తులు నేను గనక నా సుఖము నా నిర్లక్ష్యం గనక విడిచిపెట్టుకుని నా గిరిపోలలో ఉంటే కనుక నేను అసలు ఆశీర్వదించబడేవాడిని కాదు ప్రభు. నువ్వు వెళ్ళమన్నావు, వచ్చేసాను ప్రభు. ఎందుకు చెప్పుకుని నిర్లక్ష్యం ఉండకూడదు, నిర్లక్ష్యం ఉండకూడదండి. అసలు నేను ముందుకెళ్ళలేకపోతాను, నిర్లక్ష్యం ఉండకూడదు. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, అబ్రహామా నువ్వు లేచి నీ తండ్రిని నీ బంధువులు అందరూ విడిచిపెట్టి వచ్చేవాళ్ళండి దేవుడు. తడువు చేయడం అబ్రహం తడువు అస్సలు చేయలేదండి. సొదొమ గొమొర్రా విడిచిపెట్టి బయటికి తడువు చేయలేదండి అస్సలు. ఆ లోతు బెరం తీరి చూసారేమో కానీ అస్సలు తడువు చేయలేదండి. అక్కడే ఉంటే కానీ చచ్చిపోయేవాళ్ళండి. అబ్రహాముని దేవుడు ఒకసారి బయట అందుకే దీవించబడ్డాడు, అందరికీ ఆశీర్వదించబడ్డాడండి. తడువు చేయలే అబ్రహాము, నిర్లక్ష్యం చేయలే అబ్రహాము. దేవుడు చెప్పాడా? దేవుడు చెబితే మరి రూట్ మ్యాప్ చెప్తే లొకేషన్ చెప్తాడు కదా, చెప్పలేదండి. అది కూడా నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాడని అంతే. ఎలా వెళ్ళాడండి అసలు? అటు పద అంటున్నాడు, ఎటు వెళ్తానయ్యా అంటే నేను ఎంత గుడ్డిగా నమ్మేశాడో చూడండి. మనం అందుకే అలా ఉండలేకపోతున్నామండి. ఈ చివరి దినాల్లో దేవుని బిడ్డారా, దేవుని కోసం ఒక రోషం కలిగిన వ్యక్తిగా మనం కానీ నిలబడితే కనుక పరిస్థితులు అలా ఉంటాం. నాకు ఆ సమయంలో పరిస్థితులు అసలు ఏమీ లేవండి. అంతా అసలు దేవుడు చెప్పింది ఒకటి, మా ఇంట్లో విషయం కానీ మా పరిచయం అసలు అంతా కూడా అంత వ్యతిరేకంగా ఉంది, అంత వ్యతిరేకంగా ఉంది. నువ్వు ఈ దేనికి రావాలన్నా మాకు గిరిపురమే రావాలి, రావప్పుడు ఎవరు ముక్కుమోహం ఎవరు తెలియదు మాకు అసలు. అంటే ప్రభు నిర్లక్ష్యం, మీకు ఎందుకు చెబుతుంది, నిర్లక్ష్యం ఉండకూడదండి. వెళ్ళొచ్చులే రావచ్చులే, నాకెందుకులే, నాకు పట్టిందా అవి ఉండకూడదు. మనకి మరి ముఖ్యకుండా మనం ఎవ్వరు ఉండకూడదండి. భక్తులు ముందుకు వచ్చే విషయంలో, దేవుని దర్శనం పొందుకునే విషయంలో, రాకడ దర్శనం పొందుకునే విషయంలో, రేపు 2026 ప్రభా నా మినిస్ట్రీ, నా సేవ, నా భక్తి జీవితం ఏంటి ప్రభా ఉండకూడదు. నిర్లక్ష్యం వస్తుందా? ఇటు హాడవుడు ఈ హాడవుడు ఆ హాడవు పడిపోయి ఒక మొన్న అన్నాడు, మాకు మొన్న దినాన ఫోన్ చేశారు, ఏమంటే ఎంతవరకు వచ్చి నీ పళ్ళు హాడవుడు అంటున్నాడు ఒక ఆయన. ఏ హాడవుడు ఏం పని అన్నా నేను. అదే క్రిస్మస్ హడావుడు కదా, లైటింగ్ స్టార్లు పెట్టించారా, హాడవులు ఉన్నారు. మా హాడవులు అయ్యేముండవండి, రాకడ హాడవులు ఉండాలని చెప్పి పెట్టి పడేసాను నేను ఫోన్. హల్లెలూయా. ఇంకా పశులు పగలు పెడతారండి ప్రభువుని, ఇంకా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్లు, ఇంకా క్రిస్మస్ అతను ఇంకేం సరిపోతుందండి ఇంకా జనాలకి. ఎంత పెద్ద పని ఉంది, ఆ పని దేవుడు చూస్తున్నాడు. ఒక మంచి వ్యక్తి కోసం చూస్తున్నాడండి, ఒక మంచి పర్సన్ కోసం దేవుడు చూస్తున్నాడండి. అబ్రహాము లాగా పిలవగానే లోబడేవాడు ఎవరున్నారు చూస్తున్నాడండి దేవుడు. ఒక్కరు కూడా దొరకలు. పని ఉంది కానీ పని చేసే వ్యక్తి లేడు. పని చాలా ఉంది, ప్రపంచం అంతా కోత విస్తారం ఉందండి, కోతను కోసే వ్యక్తి లేడు. సరైన విధానంలో కోతలు కోసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రండి అక్కడ ఏదో చెప్పేవాళ్ళు, డముక్కులు కొట్టే కోతలు కోసే వాళ్ళు ఉన్నారు కానీ కోత కోసే వాళ్ళు లేరు. కోతకి చాలా తేడా ఉండిద్ది. మేము చేస్తున్నామండి, మేమంతా చేసేస్తాం, కోతలు ఇవన్నీ కోత వేరండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుని పిలిచాడు, లోబడిపోయాడంతే. ఇదే అదే వెనుక తిరగలు అంతే. ఏమండి, షడ్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారండి, రోషంగా నిలబడిపోయారండి అంతే.
వాడు నిర్లక్ష్యం పెట్టారా? రాజీ పడలేదు అసలు. దానియేలు ఆ సింహాలు పోను, ఆ సింహాలు తినేస్తారని పర్లా, నేను మాత్రం ప్రార్థన చేయకుండా ఉండను, ఖచ్చితంగా నా డ్యూటీ డివైస్గా నేను ప్రార్థన చేసుకుంటాను అన్నాడు. రాజీ పడలా వ్యక్తి. అందుకే రాజు ఏమన్నాడండి, అమ్మో మా రాజ్యం నువ్వు ఉంటూ గరుడువయ్యా, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, దేవదూతలకు నిమిత్తం చెప్పేశాడు. ఎలా చెప్పగలిగాడండి? నిర్లక్ష్యం పెట్టలేదండి. మన జీవితంలో నుండి నిర్లక్ష్యం పోవాలి. మనం ఒక వ్యక్తిని దేవుడు అండి ఆశీర్వాదాన్ని కంటే వారసులుగానే దేవుడు మనం చేశాడండి. హల్లెలూయా. అబ్రహామును ఒక్కరిని ఆశ్రమకు వారసుడిగా చేయలేదండి, మనందరిని ఆశ్రమకు వారసుడిగా చేశాడండి. ఆశీర్వాదానికి వారసులు అవుటకే బ్రహ్మని పిలిచాడంటండి. ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో అర్థం కావడం లేదండి, ఎలా అనుభవించాలో మనకు అర్థం కావడం లేదు. ఈరోజు మీరండి తరువు చేయమాకండి. ఈ క్షణమే ఇప్పుడే ప్రభా ఉన్న పాటు నా జీవితానికి అప్పగించుకుంటాను ప్రభా, నా జీవితంలో ఉన్నప్పటికీ నేను అంకితం చేసుకుంటాను ప్రభా. మన లైఫ్ యూటర్న్గా మార్చబడిపోద్దండి. ఇప్పుడు నుంచి నీకు అప్పగించుకున్నాను. నీ ద్వారా ఎంత సేవ పిలుపుందో, నీ ద్వారా ఎంత బలమైన దేవుడు రాజ్యం కట్టబడాలో. ఎందుకు తెలుసా? నీ కంటికి మన కంటికి పొలం కనపడట్లా, మన కంటికి దేవుడు రాజ్యం కనపడట్లా, నశించిపోతున్న ప్రజలు కనపడట్లా, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్న ప్రజల్ని కనపడితే కనుక ఉన్న మాటన విడిచిపెట్టేసి తక్షణమే ప్రభుని వెంబడించేస్తాం. మనకు కనపడేది లోకం, మనకు కనపడేది ఈ సినిమాలు, ఈ లోకం అంత ఈచ్చలు కోరికలు ఈ యొక్క ఫోన్లోకి ఏ కనపడుతున్నాయి. అందుకని మనకు అశ్రద్ధ. నీకు నిజంగా దేవుని పని, ఆ భారం, ఆ ప్రస్సు వేదన, ఆ క్రయ మొత్తం నీ కనుక ఉంటే కనుకండి, ఆ యొక్క ప్రస్సు వేదన ఉంటే కనుక అశ్రద్ధ ఎందుకు చేస్తామండి? మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తామండి? నీకు దేవుని పని కనపడట్లా, యవనస్తులు ఎంతమంది పాడైపోతున్నారు, మనకు అది కనపడట్లా, పట్టణాలు పాడైపోతున్నాయి, దైవజనులు చచ్చిపోతున్నారు. ఇప్పుడు నేను నిలబడాలి, ఈ తరంలో నన్ను ఒక దేవుడు నిలబెట్టాలి, ఆ దృష్టి లేదు మనకి. ఎంతసేపు మన పనులు, మన విధానం. అసలు దేవుని పట్ల నా ప్రణాళిక ఏంటి, నా ఉద్దేశం ఏంటి, దేవుని పట్ల నా చిత్తం ఏంటి? అసలు ఏదో వెళ్ళిపోతున్నాం, ఏదో బండి వెళ్ళిపోతుంది కదా, ఏదో సాగిపోతుందంటే దేవుని జనాంగమా, ఒకరోజు బండి ఆగిపోయే సమయం వస్తుంది. ఆదివారం శుక్రవారం ఏదో వెళ్ళాలి కాబట్టి ఏదో పాస్ సాగిపోతుంది అంతే. ఒకరోజు వస్తుంది బండి ఆగిపోయే రోజు, ఒకరోజు వస్తుంది బండి మన జీవితాలు ఆగిపోక మునిపే వచ్చేయండి దేవుని సన్నిధికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేయండి దేవుని సన్నిధికి. వ్యక్తిగతంగా అండి దేవుడితో గడపక ఎంత తడువు చేసి ఉంటామండి మనమండి. మనం ప్రశ్నించి 2025 సంవత్సరం అండి దేవునితో గడపక ఎంత తడువు చేసాం మనం. దేవుడు నీకు ప్రత్యక్షత ఇవ్వాలనుకుంటాడు, నువ్వు తడువు చేయడం వలన ఆ ప్రత్యక్షత అంతా ప్రభు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. నీకు ప్రభు ఏదో చెప్పాలనుకుంటాడు, ప్రభు నీకు ఏదో బయలుపరచని ఆశపడతాడు, నువ్వు తడువు చేయడం ద్వారా, నువ్వు నిర్లక్ష్యం పెట్టడం ద్వారా ఇవ్వలేకపోతున్నాడు. దేవుడు వాక్యం అంటుంది, నీవు నాకు మొరపెట్టుము నేను ఉత్తరం ఇచ్చేదంట. నేను వాక్యం మనం మొరపెడితేనే కదా, ఆయన ఉత్తరం ఇచ్చేదాకా మొరపెడతానే ఉండాలండి. నీ ద్వారా ఒకటేనండి, కింద జరగవలసిన పనంతా పాడైపోతుంది. ఒకరోజు నువ్వు నిలబడినప్పుడు లెక్క నువ్వు ఖచ్చితంగా చెప్పాలి, నువ్వు ఖచ్చితంగా ప్రభుకు లెక్క అప్పగించాలి. ఎన్ని ఆత్మలు నశించిపోయినాయి మన ద్వారా, మన కంటికి అవి కనుక కనపడితే కనుక వెనకెళ్ళబుద్ది కాదు. అసలు ప్రార్థన ఉండాలనిపించింది, ఉపవాసం ఉండాలనిపించింది, వాక్యం చదవాలనిపించింది, దేవుడి కోసం నిలబడాలనిపించింది, కళ్ళ నుంచి కన్నీరు కారుతుంది, దేవుడి భారం వచ్చేసింది, ఎవరికైనా స్వార్థ ప్రకటించాలనిపించింది. అపోస్తలుడైన పౌలు గారే ఉన్న స్వార్థ ప్రకటించవలసిన భారాలను మోపేశాడు దేవుడు. మరి మన మీద మోపలేదా? చదవండి ఒకసారి ఆ మాట కూడా.
స్వార్థ ప్రకటన భారాన్ని మోపేశాడంటే. ఇక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. అసలు నా షెడ్యూల్గా, నా వాక్యంగా ఇది కాదు, ప్రభు ఎందుకో మాట్లాడిస్తున్నారు. నేను వేరే వాక్యం చెప్దామని నేను స్టేజ్ ఎక్కాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వాక్యం. 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నాను. నేను సువార్తను ప్రకటించుచున్నాను. నాకు అతిశయ కారణం లేదు. నాకు అతిశయ కారణం ఏమీ లేదు. సువార్తను, అదిగో సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద, అదిగో నా మీద మోపబడి ఉన్నది. హల్లెలూయా. ఏమండి, దేవుని పని చేయవలసిన ఆ భారం అంటే అది. మీకు ఈ రెండుకి మీకు తేడా చెప్తా చూడండి. భారం అనేదండి నిరంతరం కలిగిద్దండి, ఎక్కడున్నా. ఇంకా మిగతాయి కలిగింది పైన భారాలండి. ఏదో చర్చిలో ఉన్నప్పుడు నేను ఇప్పుడు మీకు వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాను, సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోగానే అది ఆత్మ పట్ల భారం కాదండి, నిరంతరం భారం ఉన్నాడండి. స్వార్థ ప్రకటించలే భారం, ఎవరు రక్షించలే భారం, దేవుని సేవ చేయలే భారం, అనేకుల్ని ఈ వ్యక్తిని సేవకు నిలబెట్టాలనే భారమేనండి. మీకు సందర్భోచంగా అంటే మీకు అర్థమైందని నేను చెప్తున్నాను. మాతో జర్నీ చేసే పిల్లలు ఉంటారు. ఇప్పుడు సొలొమోన్ వచ్చారు, ఒక్కోసారి సమూయేల్ అని వేరొకరు పిల్లలు వస్తూ ఉంటారు. నేనండి వాళ్ళతో ట్రైన్ ఎక్కిన కానుంచి దిగే అంతవరకు అండి చెవిలో వాయించండి వాయిస్తానే ఉంటా. అడగండి, ఇందరు కూడా అదే మాకు గోల. మరి మా గోల ఏముండదో, అయ్యా నిలబడయ్యా, అయ్యా రోషన్ సేవ చెయ్యి, ఇదే మా గోల. వాళ్ళకి తలకరి పగిలిపోతాయి మా ఊరికైతే. అందుకే రారు మాతో సామాన్యంగా అందరూ, ఒక్కొక్కరు అమ్మో రాలే అని అంటారు కొంతమంది. మరి ఎక్కేదాకా పడుకునేదాకా ఇదే గోల మాకు. వాళ్ళు ఏదైనా చెప్పాల భయమే. ఇక నా తప్ప భారం మోపాడు దేవుడు. ఏమ్మా, దేవుడు భారం మోపాడు, మరి నాలో ఉన్న భారం అంతా నీకు మోపాలనే కదా నా ఆలోచన. ఆర్మీ వాడు అంటే ఇంకో ఆర్మీ చేయాలంట. మీకు తెలుసు లేదా మాట? ఇంకో ఆర్మీ చేయాలని, ఈ సేవ ఇంకో సేవకుని చెయ్యాలని ఆశ. నా గోలంతదేనండి. దేవుడు నాకు ఇచ్చిన కొన్ని నాలో పెట్టాడు దేవుడు భారం ఉన్నోళ్ళండి. ఈ వ్యక్తిలో భారం కలిగిన వ్యక్తిగా చెయ్యాలి. ఈ వ్యక్తి కూడా భుజాల మీద దేవుడు భారం మోపాలి. ఆ బాధ్యత, ఆ ప్రసవేదన దేవుడు నాకు ఇచ్చిన అన్ని వ్యక్తికి మోపాలి. ఇప్పుడు ఈ వ్యక్తిలో కలిగిన భారం ఇంకో వ్యక్తికి మోపుతాడు. ఈ వ్యక్తికే కలగకపోతే భారం ఎవరికి మోపుతాడని చెప్పండి. సువార్త ప్రకటించవలసిన భారం మోపేశాడంట. దేవుడు మన మీద మోపాడండి. మోపితే గనక నీకు అది భారంగా భావిస్తా. తర్వాత చదవండి, తర్వాత మాట. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడలా, అయ్యో నుంచి సువార్త ప్రకటించ భారం ఆమె మోపబడి ఉన్నది. 16 లైన్. అయ్యో నేను సువార్త ప్రకటింపబోయిన ఎడల, అదిగో అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. చాలు, సువార్త ప్రకటించకపోతే నాకు పౌలుగా ఇది ఏమండి భారం ఉన్నోడికి వచ్చే మాట ఇది. ఆత్మల పట్ల భారం, సేవ పట్ల భారం, సంఘం పట్ల భారం వచ్చే అందరికి రాదు ఈ మాట. ఇది యేసు ప్రభు చెప్పిన మాట కాదండి, పౌలు గారి స్టేట్మెంట్ ఇది. నేను గాని సువార్త ప్రకటించిన నాకు శ్రమ. సువార్త ప్రకటించ భారం మీద మోపబడి ఉన్నది కరెక్టే. అయ్యో నేను సువార్త ప్రకటించకు నాకు శ్రమ. మా చర్చి ఇక్కడంటే కొంచెం ఆ రెడ్ సైడ్ మీ రింగ్ ఉంది కదా, దాన్ని 4 రోడ్ల మధ్యలో ఇంకో చర్చి ఉంటుంది, పెద్దది, మాకంటే పెద్దది. ఆయన రాశాడు పెద్దగా అయ్యో అని 2 అక్షరాలతో, అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు ఆదివారం కూడా గుడి తీయడు ఆయన. మరి ఆయన సేవ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆదివారం కూడా గుడి తీయడు. రాజకీయ నాయకులు తిరుగుతా ఉంటాడు. స్టేట్మెంట్లు చెప్పట్ల కోతలు ఇవన్నీ. కోత కోసేవాడు మామూలుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి దేవుడు భారం ఉంటేనండి ఆ వ్యక్తికి వచ్చేస్తాయండి ఈ మాటలు.
ఈ స్వార్థ ప్రకటన నాకు శ్రమ కదా, ఈ వ్యక్తికి నేను వాక్యం చెప్పకపోతే నాకు బాధ కదా. దైవజనులు గారు అన్నారండి, ఏ రోజు నేను ఒక వ్యక్తికి స్వార్థ ప్రకటించకపోతే కనుక టిఫిన్ కూడా చేయను, అన్నం కూడా తిన తీర్మానం తీసుకున్నాడంటే. అందుకని లక్షల మంది సంపాదించగలిగాడు. మనం చెయ్యాలనుకుంటే చెయ్యగలం, ఉండాలనుకుంటే ఉండగలం, నిలబడాలంటే నిలబడగలం. ఇది పనిచేసే సమయం అండి, ఇది దేవుని కోసం నిలబడాల్సిన సమయం, చంపుకోవాల్సిన సమయం అండి, ఇది ఆడుకోవాల్సిన సమయం కాదు, తిని తెరవలసిన సమయం కాదండి ఇది. నీలో నిజంగా దేవుని భారం మోపబడితే కనుక పరిగెడతావు నువ్వు. ఆమె ఎవరితో నీకు ఆ మాట వచ్చేది ఏంటో ఇలా ఉన్న భారం అండి. ఆ పోసిన పోలుగల్లో భారం ఉంది కాబట్టి ఈ మాట వచ్చింది. అయ్యో అసలు ఎంత మాట మాట్లాడో చూడండి. నేను గాని ఈ పట్టణంలోకి వెళ్ళి ఆ పట్టణంలోకి వెళ్ళి ఆ వ్యక్తికి కానీ తిమోతిని కానీ వాళ్ళని కానీ ఫిలోమోను రక్షించకపోతే నాకు శ్రమేరా నాయన బాబోయ్. ఎందుకురా బాబా శ్రమ పట్టం? అందుకే అందరికీ స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే అన్ని పత్రికలు ఎలా రాసి అంతమంది శిష్యులు ఎలా తయారు చేశాడు. లోకాన్ని, తిమోతి ఎంతమందినండి, ఫిలోమోన్ని ఎంతమందిని. భారం అండి. ఆత్మల పట్ల భారం నిద్ర పట్టదు. ఆత్మల పట్ల భారం ఉన్నాడండి సరిగ్గా తినలేడు. ఆత్మల పట్ల భారం ఉన్నాడు పంటను చూడండి, వర్షాలు రావట్లేదండి, రైతు ఏం చేస్తాడు? పంట వంక చూస్తా ఉంటాడండి, చూస్తాడు, మళ్ళా పోయి చూస్తాడు. అన్నం పెట్టుకొని తినబుద్ది కదా ఆ యజమానుడికి, ఎందుకంటే పంట వర్షం వస్తే పండింది కదా, పంట అయితే ఎండిపోయింది. చూస్తానే ఉంటాడు. మనం కూడా భారం వచ్చేసిందండి, తినబుద్ది కదా, అన్నాలు ఎంజాయ్ చేయబుద్ది కాదు. మనకి లోక సంబంధంగా ఎంజాయ్ చేయబుద్ది ఉంది. అర్థం ఏంటి? అందరూ హ్యాపీగా సంతోషించగలుగుతున్నట్టు అర్థం ఏంటి? భారం లేదని అర్థం. పిచ్చి పిచ్చి మాటలు, ఏం గంబో మాకు కుదరట్లేదు, ఇవన్నీ వేస్ట్ మాటలండి. ఒక్క మాట, నీకు భారం లేదంటే బాధ్యత లేదు. అప్పులన్నీ ఉన్నాయి అనుకోండి, ఎలా తిరుపుతుంది ఆ వ్యక్తికి? తిరుపుతావు. స్వార్థ పట్ల నశించిపోతున్న ఆత్మ పట్ల, దేవుని ప్రజల పట్ల భారం ఉన్నవాడికి ఎలా 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 ఉండబుద్ధి అయిద్దండి? ఉండడా వ్యక్తి ఆ వ్యక్తి నుంచి మాటలు వస్తాయి. ఇంకా అయ్యో నేను రాలేనులేండి, అయ్యో నేను ప్రతిపోతే శ్రమ అండి, అయ్యో అయ్యా మారయ్యా, అయ్యా నిలబడయ్యా, అయ్యా కన్నీరుగా కొంచెం మార్చుకోయి వాళ్ళకి అదేముండిద్దండి భారం. ఛత్తీస్గఢ్లో మాకు తెలిసిన వైజాగ్లో బాబ్జీ పాస్టర్ గారు అని ఒక దైవజనులు ఉన్నారు. ఆయన నాకు మొన్న చెప్పాడు. ఆయన మొన్న ఛత్తీస్గఢ్ వెళ్ళాడు. ఛత్తీస్గఢ్ అంటండి సువార్త చెప్పొద్దు, పాస్టర్లు రావద్దని బోర్డు పెట్టేశారంట. అయితేనంట 2 సంవత్సరాల క్రితం ఒక పాస్టర్ గారు అక్కడికి వెల్లులందరినీ చంపేయటం కానీ కొట్టడం కానీ చేస్తారు. అందుకనే అక్కడ ప్రజలు బోర్డులు పెట్టేసి రావద్దు ఇంక మీరు మా ప్రాంతాలు కానీ. ఒక వ్యక్తి అన్నాడు, మనుషులు అయితే జస్ట్ ఇక్కడ మీకు చెబుతున్నాను, వాళ్ళెవరు రావద్దంటానికి? భూమి దేవుంది, ప్రజలు దేవుడు, వాడు ఎవడో చెప్తే నేనేంటి? ప్రభా ఆ ప్రజలు నశించిపోకూడదు. భారం ఉన్నాడు అలాంటి మాటలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాస్టర్ గారు ఏం చేశారు తెలుసండి? భార్య పిల్లలందరూ ఇటు పెట్టేసేసేసి కూరగాయలు కొట్టు పెట్టాడు. ఏం చేయిందన్నా? కూరగాయలు కొట్టు పెట్టాడు అన్న. ఛత్తీస్గఢ్ కూరగాయలు కొట్టు పెట్టి వచ్చిన అందరికి స్వార్థ ప్రకటించి, కాదు మీకు నెంబర్ ఇస్తాను నేనేటప్పుడు ఆవిడతో మాట్లాడండి, బాబ్జీ పాస్టర్ గారితో. కూరగాయలు కొట్టు పెట్టి టిఫిన్ కొట్టు పెట్టి అలా పెట్టి 12 మందికి బాప్తిసం ఇచ్చాడు ఇప్పటికి. హల్లెలూయా. భారం ఉన్నాడండి ఏదైనా చేయగలండి. భారం ఉన్నాడు కూర్చోలేడు. భారం ఉన్నాడండి ఈసాకు ఆశ చెప్పుకొని తిరగడు. భారం ఉన్నాడండి ఏదైనా వంక పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు స్వాతంత్రం? భారం వచ్చి తీసుకెళ్ళి భారం వచ్చేసింది ఆ వ్యక్తిగా పాస్టర్ గారికి. వచ్చుడికి స్వార్థ ప్రకటించాడు. నేను ఎలాగైనా దీన్ని రక్షించాలి ప్రభా అని ఛత్తీస్గఢ్ కూరగాయలు పెట్టుకుంటే 12 మందిని రక్షించేసేసాడండి.
మనకు అన్ని సౌకర్యం ఉన్నా కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే నిర్లక్ష్యం మనకి. అందుకే మన మూలవాక్యం అదే, కొండ దిగటం తడువు చేయటం. నా పాస్టర్ గారే బాబ్జీ పాస్టర్ గారు ఇన్వైట్ చేశారట. ఆయన నాకు చెప్పాడు, తమ్ముడు ఒకసారి అప్పుడు ఆయనతో అన్నాను ఏ మాట తెలుసండి, ఆయనతో నేను ఇదే మాట అన్నా. అమ్మో చాలా గొప్ప మాట అన్నా, హల్లెలూయా అన్నా, ఆమెన్ అన్నా. నేను అన్నాను చెప్పు తీసుకుని కొట్టుకోలేకపోతుందని అన్నా. నేను ఇది అన్నా ఆయనతో మాట, నాకు సిగ్గేస్తుందని చెప్పు తీసుకుని కొట్టుకోలేకపోతుంది అన్నా. నిజమండి. ఆత్మల పట్ల భారం రావాలండి, సేవ పట్ల భారం రావాలండి. వచ్చిన వ్యక్తి ఆ మాట చెప్పగలుగుతాడు, వచ్చిన వ్యక్తి ఆ వేదనతో ఉంటాడు. అంతమంది కొడుతున్నారు, అంతమంది చంపేస్తున్నా, నన్ను కొట్టేస్తే నన్ను చంపేస్తే ఏంటి నా పరిస్థితి అనుకోలేదు. టైం నన్ను కొట్టినా నన్ను చంపినా నన్ను ఏం చేసినా పర్లా, నేను మాత్రం ఆ ప్రాంత ప్రజలకు ప్రకటించాలి, నేను మాత్రం ప్రకటించాలి. కింద మాట చదువు, ఎంత 17వ మాట 17 వచ్చిన, నేను ఇష్టపడి, అబ్బా ఇది నేను ఇష్టపడి చేసిన ఎడలా, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడలా నాకు జీతము దొరుకును. హల్లెలూయా. మీకు అర్థమైందన్న మాట అండి, అర్థమవుతుందండి. మీకు నిజంగా చెప్తారు, అసలు వాక్యం ఇది కాదు, మీరు డిస్కస్ చేసుకొని చెప్పాను నీతో కూడా. అసలు ఏ వాక్యం చెప్పాలి నాకు అర్థం కాదు, ఎటు రోజుల్లో తడిబిడి అవుతుంది అనుకుని వస్తా ఉన్నా. నేను ఇప్పుడు కూడా ఇందులో అడ్డీలు భాషలతో మాట్లాడు అనుకుంటా ఉన్నా, ఏంటి అసలు ఏ వాక్యం చెప్పాలి అర్థం కావట్లే. సరే ఒక వాక్యం ప్రిపేర్ అయ్యి వచ్చాను. అసలు ఇది నేను ఇష్టపడి చేస్తే గనక నాకు జీవితం దేవుడు ఇస్తాడు. ఇష్టపడి, కష్టంగా కాదు. ఎల్లమన్నారు కదా, ఏంటో ఎల్లమన్నాడు కదా, ఏదో భారం పెట్టాడు కదా, చెయ్యాలి కదా, రావాలి కదా. నా జీవితంలోనండి నేను ఇప్పటికి వచ్చండి కష్టంతో అసలు చేయనండి, ఇష్టంతో చేస్తానండి. కొన్ని ప్రాంతాలకు వెళ్తే మాకు చాలా ఇబ్బంది నాకైతేనండి, నేను అస్సలు ఉండలేనండి. మధ్య అయితే నుంచోలేకపోతున్నా, చాలా కష్టమైపోయి ఇబ్బంది అయిపోయింది. చాలా ఆయన ఎంత కష్టమైనా కానండి, ఇరుకైనా కానండి, ఆయన ట్రైన్ సహకరించి మాకు మేము 2 వీక్స్ బట్టి చూస్తున్నాం ఇద్దరం. అయ్యో టికెట్స్ బుక్ చేసుకుందాం, టికెట్స్ బుక్ చేసుకుందాం. అస్సలు ట్రైన్ ఉందండి ఈరోజు, అసలు ట్రైన్ ఉందండి ఈరోజు, కాలు పెట్టడానికి లేదండి, అస్సలు లేదు. బాగా ఇద్దరు నుంచున్నాం అంతే. మొన్న ఒక చోటుకి వెళ్ళిన ఇద్దరం, అక్కడ అంతే. ఈరోజు అటు నుంచి 1:30కి 2 గంటలకి ఎప్పుడోనండి, అంటే 2:30కి మేబీ అనుకుంటా, 2:30కి ఎప్పుడు టీసీ అప్పుడు వచ్చి ఏంటి ఇక్కడ నుంచున్నారు ఏమంటే, అప్పుడు 2:30కి వచ్చి ఇంకా అప్పుడు వాడు ఒక సీట్ ఇస్తే అందులో అడ్జస్ట్ అయ్యి అరగంటలో మా నాన్నగారు ఫోన్ చేశారు, జనగా వచ్చేసిందండి. అమ్మో అప్పుడు వచ్చేసిందా అనుకుని గవ్వ వచ్చేసి సర్దుకుంది, లేకపోతే ఆయన ఫోన్ చేయకపోతే సికింద్రాబాద్ వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు అలా మరి ఏం చేస్తామండి, కష్టం కనుక ఏంటి దేవుడు పనే కదా. కొంతమంది ఇలా కూడా దేవుడు పనే కదా, ఏ దేవుడు సీట్ ఇప్పిస్తాడా మీకు, ఏ దేవుడు పనేగా, దేవుడు కార్యం చేయవచ్చుగా. భారం ఉన్నాడంటే అసలు ఏం పట్టించుకోరు. ఈరోజు ప్రభా అక్కడ వాడుకో అయ్యా, భారం ఉన్నాడు అనుకుంటాడు. అది నేను ఇష్టంతో చేస్తే కనుక వీళ్ళే నాకు చేతం. హల్లెలూయా. ఇష్టంతో చేయాలండి దేవుడి పని, దేవుడి మందిరానికి ఇష్టంతో రావాలి, దేవుడి కొరకు సేవ ఇష్టంతో చేయాలండి, మనం సంతోషంతో చేయాలండి. నేను మా పిల్లలకని మా చిచ్చులకు ఎక్కడికి వెళ్ళిన స్వాతంత్రం ఇష్టంతో చేస్తానండి, ఇష్టంగా చేయాలండి. అది మనకు అప్పుడు కష్టంగా అనిపించదండి. ఏ పని చెప్పినా అమ్మో దేవునితో గడపాలా, భారం ఉన్నాడండి, ఎన్ని గంటలన్నా గడుపుతా ఉంటాడండి. హల్లెలూయా. అది నేను ఆ పని ఇష్టంతో చేసినల్లా వీలే నాకు జీతం. రేపు అక్కడ ఆయన ఒక వ్యక్తి గురించి ఆయన చేసిన స్టేట్మెంట్ అంతా అతని గురించి చెప్పుకున్నాడు. నేను కానీ ఈ స్వార్థ నిమిత్తం ఇష్టంతో చేస్తే కనుక అదే నాకండి వాళ్ళండి జీతం చాలండి, ఇంకేం వద్దండి. ఎంత విలువైన మాట కదా. మనం ఇష్టంతో చేస్తున్నామా, వాక్యం ఇష్టంతో చదువుతున్నామా, కష్టంతో చదువుతున్నామా?
వాక్యం ఇష్టంతో చదువుతున్నావా, కష్టంతో చదువుతున్నావా? దేవుని సేవ, దేవుని పద్ధతి, దేవుని ప్రాజెక్టు పని ఇష్టంగా చేస్తాం, కష్టంగా చేస్తున్నావా? సో మనం ప్రశ్నించుకుందామండి ఈరోజు. ఎటన్నా వెళ్ళాలి, ఎటన్నా చూసుకోవాలి, ఎటన్నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలంటే ఇష్టంగా వెళ్ళిపోతాం, అది కష్టంగా ఉండదు. మరి దేవుని పని ఏంటి? దేవుని రాజ్యం కట్టాలంటే అస్సలండి ఈరోజు దేవుని పెట్టారా ఇష్టంగా చేద్దాం. ఆయన భారంతో నుంచి ఇష్టంగానే ముందుకు సాగుతాను ప్రభు. ఇప్పుడు కష్టంగా మోపించుకున్నాను ప్రభు, కష్టంగా అనుకుంటున్నాను ప్రభు, నేను అలా ఉంటున్నాయి. నేను ఇష్టంగా వాళ్ళే నా జీవితం అంటున్నాను, అది నా జీవితం, అదే నాకు జీవితం చాలా, ఇంకెవరు అర్థం కాదు. నెంబర్ 1 తడువు చేయమాకండి. నెంబర్ 2 భారం మోపబడి ఉంది. నెంబర్ 3 నేను ఇది ఇష్టంగా చేశాడు దేవుని పని, మోపబడి ఉంది భారం, అది ఇష్టంగా చేద్దాం. తర్వాత చదువు మాట 18. అట్లయితే నాకు జీతం ఏమి? నాకు జీతం ఏంటి అసలు? నేను సువార్తను ప్రకటించుచున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణంగా వినియోగపరచకుండా, పూర్ణంగా నాకు చెప్పే హక్కు ఉంది, ఏదన్నా వినియోగపరచకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా జీవితం. సువార్త ప్రకటించడమే నా జీవితం. నాకు పూర్ణంగా అధికారం ఉంది కదా, ఏదైనా చేయొచ్చు కదా, ఎలాగైనా మాట్లాడొచ్చు కదా, నాకు పూర్ణంగా హక్కు ఉన్నా కానీ దాన్ని వినియోగించాను. ఆ వ్యక్తితో ఎలాగనే ప్రవర్తించవచ్చు, ఈ వ్యక్తితో ఎలాగని నాకు ఉన్నా కానీ, స్వతంత్రుడుగా ఉన్నా కానీ దాన్ని వినియోగించను. ఇందులో సువార్త మళ్ళా అంటున్నాడు, ఆ సువార్త ప్రకటించుటే నాకు జీతం. ఆ తర్వాత మాట, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నకై అందరికీ హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారండి భారం మోపబడి ఉంది, సువార్తనే భారం మోపుకున్నాడు. ఆ భారం మోపడం ఇష్టంగా భావించాడు, అదే జీతంగా భావించాడు. ఇప్పుడు 4వ మాట అంటున్నాడండి, నాకు స్వతంత్రం ఉండగానే స్వతంత్రంగా నేను చెప్పను. ఇప్పుడు 5వ మాట అంటున్నాడండి, నాకు ఇప్పుడు ఏంటో తెలుసా, ఎక్కువ మందిని సంపాదించాలని ఉంది. ఏం చేయాలి ఎక్కువ మందిని సంపాదించాలంటే? ఈ ఫ్యాషన్ డిజైనా అదే ఇదే అనుకోలేదండి. నాకు ఆత్మని ఎక్కువగా సంపాదించడం కోసం నన్ను నేను దాసునిగా చేసుకుంటాను. దాసుడు అంటే అర్థం ఏంటో తెలుసండి? దాసుడు అంటే అర్థం ఏంటో తెలుసండి? ఈ వ్యక్తికి నేను పూర్తిగా లొంగిపోవడం అంతే దాసుడు. యోసేపు ఆ కాలంలో దాసుడుగా చూశారండి వాళ్ళు. దాసులు కండి రుమాలు కట్టుకుంటారు దాసులు. పనివాడు వేడు, దాసులు వేరు. పనివాడు చేసి వెళ్ళిపోతారు. దాసులు అలా కాదండి, వాళ్ళు రుమాలు కట్టుకుంటారు, వాళ్ళకు పూర్తిగా హెరెండర్ అయిపోతారు అంతే. ఇతను అంటున్న మాట, అపోస్తలుడైన పౌలు గారు, నేను అనేకులు సంపాదించాలని ఉందయ్యా, అయితే ఏం చేస్తాను తెలుసా, నన్ను నేనే దాసునిగా మార్చుకుంటాను. ఈ వ్యక్తి ముందు తగ్గించుకుంటాడు. దాసుడండి, అతని బట్టల్లో దాసత్వం, అతని మాటలో దాసత్వం, అతని చూపులో దాసత్వం. అబ్బా ఇంత చులకలుగా ఉంటే ఇంత తగ్గించుకుంటే ఎవరు లెక్క చేయరు అనుకోలేదా వ్యక్తి? అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువు దాసు రూపం ధరించుకొని తను తాను రిత్తునుగా చేసుకుని వచ్చేసాడంటండి. సేమ్ యేసు ప్రభువు పోలికే. ఎలా అంటే అసలు నేను అనేకులు సంపాదించాలని ఉంది. ఆ కొరింథీ సంఘంలో అనేకులు సంపాదించాలని నాకు ఉంది. సంపాదించాలని నా మాట, నా వాక్ చాతుర్యం, నా స్వరం ఏం పని చెయ్యు. ఎలా ఆత్మని సంపాదించాలి తెలుసా? నన్ను నేనే దాసునిగా మార్చుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు సంపాదించడానికి నన్ను నేనే దాసునిగా చేసేసుకుంటున్నాను, రిత్తునిగా చేసేసుకుంటున్నాను. ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఈ వ్యక్తి గర్వంతో ఉంటాడు, అతని ముందు నిలబడలేం, అతని ముందు దాసుడు. అయ్యా
దాసుడు ఎలా ఉంటాడని తగ్గించుకుంటాడు తను మాటలో తగ్గింపండి, బట్టల్లో తగ్గింపండి, వస్త్రతను తగ్గింపండి. అతను దీనుడిగా మారిపోతాడు. దీనుడు కడు దీనుడండి అంతే. ఎందుకని? చేయలేడనే మాట్లాడే కాదు, ఈ వ్యక్తిని రక్షించాలని. ఈ వ్యక్తిని రక్షించడం కోసం అతను దాసుడిగా చేసుకుంటున్నాడు. నిన్ను దాసుడిగా మార్చుకో. ఈ 2020 సంవత్సరం అనేకమైన ఆత్మని సంపాదించడం కోసం నేను దాసులుగా మార్చుకుంటాను ప్రభు. మాకు తెలిసిన ఒక ఆయన అండి, సువార్తకి ఉంటాయి కదండి కరపత్రికలు. ఈ కరపత్రికలు అండి ఆయన కారు నుంచి పంచుతున్నాడు. ఎక్కడ ఆయన ఇప్పుడు మనం వెళ్ళాం కదా మంగళగిరి దగ్గర చార్లెస్ అన్నయ్య అని, ఒక్కరు తీసుకోలేదండి అప్పుడు పత్రికలో. నేను చెప్పాను ఆయనకి అప్పుడు తీసుకోవాలండి, అలా చేయకూడదు, మనం దిగాలి, దిగి అమ్మ వందనాలమ్మని చెప్పి మనం తగ్గించుకొని ఇవ్వాలండి. ఎవరంటారండి? ఎందుకు చెప్తున్నారంటే దాసులుగా ఉండాలండి మనమే. ఇంకా ఆ పరిస్థితులు కుదరనప్పుడు ఇక లేవు, అప్పుడు మనం చూసుకోవచ్చు. అంటే ఎందుకు చెప్తుంటే దాసులుగా ఉండాలండి. అబ్బా మనం చూస్తుంటే యేసు ప్రభు చూసినట్టు ఉందండి, మారిపోతారు జనం. దాసులు ఏంటి మరి? దాసత్వం అదే మరి. నిన్ను చూస్తుంటే ప్రభుని పోలు నడుతున్నావయ్యా, నువ్వు మాకు సువార్త ప్రకటించవసలా, నిన్ను చూస్తుంటేనే సువార్త కనపడుతుంది. నీ మాటే సువార్త, నీ ప్రవర్తనే సువార్త, నీ వస్త్రధారణే సువార్త. నిన్ను చూస్తే రక్షణకు వచ్చేస్తా ఉన్న వాళ్ళు ఉన్నారండి మన దగ్గర, లేరు. నిన్ను చూస్తే యేసు ప్రభు నమ్ముకులపెడుతున్నారండి ఎవరున్న మనతో. నేను చూస్తే ప్రభుని అంగీకరించాలంటే అన్నారండి ఎవరున్న మనతో. నేను చూస్తున్న నీ వస్త్రధారణ ఏసీలాగా ఉన్నామన్నారు ఎవరున్న మనతో. అనడం లేదు, వాడిలో దాసత్వం కనపడట్లేదు, దాసులుగా ఉండడం లేదు మనం. నేను ఏ ఒక్క ఆత్మని సంపాదించను, నా లగ్జరీ లైఫ్ నేనే, నా విధానం నేనే, నా స్టైలు నా విధానం. ఎవరు రక్షించబడరు. అనేకుని సంపాదించడం కోసం ఈ మాట పత్రిక కొరింథీలో ఉన్న సంఘాన్ని సంపాదించడానికి, రోమా సంఘాన్ని సంపాదించడానికి, ఆ యొక్క పత్రిక ఎఫెసీ సంఘాన్ని సంపాదించడానికి వీళ్ళందరికీ నేను దాసులుగా మారిపోయా. ఎంతమందిని? నేను ఎంతమందిని మళ్ళీ చదువు మాట. ఎక్కువ మంది కానండి, ఎక్కువ మందిని సంపాదించుకున్నకై అందరికీ హల్లెలూయా. 100 మందిని సంపాదించాలా, 100 మందికి దాసుగా మారతాను. పౌలు గారి ఆశ 100 మంది, 20 మంది కాదు, లక్షల మంది ఆశ. హల్లెలూయా. నేను 100 మందిని లక్షల మందిని సంపాదించడం కోసం లక్షల మందికి దాసునిగా మారిపోతా. నేను ఇక తగ్గించేసుకుంటే అంతే. నేను అతను 20 మంది, 100 మంది, 10 మంది, 30 మంది, 40 మంది కాదంటండి, 100,000 మంది ప్రజలంట. వాళ్ళని సంపాదించడం కోసం దాసునిగా మారిపోయా. హల్లెలూయా. దాసుడు 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 దాసుడండి అన్ని విషయాలు తగ్గి ఉంటాడు. దాసుడు చెప్పంగా లోపడతాడు. దాసుడు మాటగా ఒక వాండగా చెప్పాడంటే ఇంకా కదలిక అంతే, ఎరడికి అంతేనండి. ఇతనికి వాక్యం చెప్పాలి, ఇతను దాసుడుగా మారిపోయాడు. దాసుడుగా మారిపోయాడండి. ఎంతమందినయ్యా? ఎక్కువ మందిని. అందుకే ఆ సంఖ్య కూడా ఎక్కువ మందిని సంపాదించాలని ఆశ ఉందయ్యా నాకు. అందుకే అందరికీ నేను ఇక చులకనైపోవాలి. మరి అంతే కదండి. మరి ఈయనండి ఆయన అందరూ చులకనగా మాట్లాడతారని, చులకనగా చూస్తారని. మరి తప్పదు. ఎందుకు చులకనగా చూసినా నన్ను పర్లా, వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళాలి. ఎందుకోసం ఆ చులకన? అక్కడికి దేవుని రాజ్యం. భారం ఉన్నాడండి అలానే చేయగలుగుతాడు. ఆత్మల పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగే లక్షణాలు ఇవన్నీ.
ఒకటి రెండు చెప్పట్ల ఆయన, మొత్తం చెప్పుకుంటూ చేస్తున్నాడు ఆ సువార్త గురించి. నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అసలు ఇలా నడుచుకోవాలనుకుంటున్నాను, నేను అసలు ఇష్టంతో చేస్తే నాకు అదే జీతం చాలు, ఇంకంతే. ఆ భారం మోపేసి వెళ్తే నా మీద. హక్కు ఉన్నా కానీ హక్కు ఉపయోగించుకోను. ఎక్కువ మందిని సంపాదించుకొని దాసునిగా చేసేసుకుంటా. ఇన్ని చేయటానికి అతను చేసిన పని తడువు చేయలే, ఏనాడు తడువు చేయలే, నిర్లక్ష్యం చేసుకోలే, అశ్రద్ధగా ఉండలేదండి. ఆసియాకి వెళ్ళిపోదాం అనుకున్నారు. ప్రభు అన్నాడు ఆసియాకు తాగు మాసిదోనియాకి వెళ్ళి అన్నాడండి. తడువు చేసాడు, అక్కడ మళ్ళీ వెళ్ళిపోయాడు అంతే. అందుకని పూతోని రక్షించబడిపోయింది, జైలది గారి కుటుంబం రక్షించబడిపోయింది, లూదియా రక్షించబడిపోయిందండి. ఎలా జరిగిపోయిందండి? ఒక్క శ్రద్ధను విడిచిపెట్టి, నిర్లక్ష్యం విడిచిపెట్టానండి. స్వార్థ పట్ల భారం. అందుకే ఒక రాశారు పాట, సువార్తను ప్రకటించు నశించే ఆత్మలకై, సువార్తను ప్రకటించు చేజారిన ఆత్మలకై, రోషముతో భారముతో ఉజ్జీవముతో ప్రకటించు. రోషముతో భారముతో ఉజ్జీవంతో రండి. రోషం భారం అండి ఇదండి. చెప్పాక మీకు ఇందాల అప్పుడప్పుడు కలిగే భారం నిరంతరం కలిగిద్దండి. ఈ భారం నిరంతరం, ఈ భారం కలుగుతానే ఉండేది. సంఘం పట్ల భారం. నువ్వు మా సంఘానికి చెప్పాను, నేను ఆదివారం అనుకో, నేను ఆదివారం చెప్పి ఎందుకు దైవజన్ చచ్చిపోతున్నారు, నువ్వు దైవజన్ చనిపోయారు కదా జోసఫ్ గారు, ఎందుకు దైవజన్ చనిపోతున్నారు? అప్పుడు వాళ్ళు చెప్పారు, దైవజన్ చనిపోయేందుకు తెలుసా, దైవజన్ చచ్చిపోయేది ఎందుకు తెలుసా, దైవజన్ ఎందుకు చనిపోతాడు తెలుసా, నీ వల్లే అని చెప్పి విశ్వాసంతో, నీ వల్లే పాస్టర్గా చచ్చిపోయేది, నీ వల్లే పాస్టర్గా చచ్చిపోతున్నారు. ఎందుకు నీ వల్ల చచ్చిపోతావు? నువ్వు మందిరానికి రావు, నువ్వు ప్రతిష్టతలో, నువ్వు వైరాగ్యానికి రావు, నీ కోసం ఉపవాసం చేతులు ఎడతాడు, నువ్వు వచ్చేదాకా ఉపవాసం అంటాడు, నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం వచ్చేంతవరకు ఉపవాసం ప్రార్థన చేస్తాడు. మరి ఎందుకురా మరి పాస్టర్ గారికి అన్ని తినే శుభ్రం బాగానే ఉంటారు, మరి ఆమె రావాలని, వాళ్ళు మారాలని, సంఘం కట్టబడాలని, విస్తరించబడాలని అన్ని ఉన్నా చంపుకుంటూ, మరి ఇప్పుడు ఏమంతే మరి బలహీనతలు రావా? ప్రయాణాల మీద ప్రయాణాలు, ఇక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు ఏమంటారు, అడికి వెళ్ళిపోతే వాళ్ళు అంటారు, అందరికీ సహకరిస్తూ అన్నిటి విషయాలు దాసులుగా మార్చుకుంటూ అనుకూలంగా మారుతూ. దశరాజు పత్రికలో పౌలు గారు అంటారుగా, మీరు చదవండి ఒకసారి ఆ మాట, మీరు బ్రతికినా మేము బ్రతికినట్టే అంటాడు. చూడండి ఒకసారి ఆ మాట ఎక్కడ ఉండిద్దాం. హెబ్రీ అనుకుంటాం, హెబ్రీ ఎంత 3:8 ఎన్నో దశలో రాసిన పత్రిక, మొదటి దశలోకి రాసిన పత్రిక 3:8 చదువు. 3:8 మొదటి దశలోకి రాసిన పత్రిక 3:8 ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. చాలు, విశ్వాసంతో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారండి, మీరు కానీ ప్రభువులు స్థిరంగా ఉన్నారా, ప్రతిష్టతో స్థిరంగా ఉన్నారా, వైరాగ్యంలో స్థిరంగా ఉన్నారా, దేవుని కోసం బలంగా దర్శనం స్థిరంగా ఉన్నారా, మేము బ్రతికినట్టే. మరి దానికి అర్థం మీరు స్థిరంగా లేకపోతే మేము, అయ్యా అరుణ్ గారు ఏంటంటే చెప్పండి, మీరు స్థిరంగా లేకపోతే చచ్చినట్టే. నువ్వు స్థిరంగా ఉంటే దైవజనుడు స్థిరంగా బ్రతికినట్టే. నువ్వు స్థిరంగా లేకుండా, సరిగ్గా లేకుండా, నిలబడకుండా పడిపోతే గనక దైవజనుడు చచ్చినట్టే. మీరు ప్రభువునందు స్థిరంగా ఉన్నారా, మేము స్థిరంగా ఉండినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు స్థిరంగా లేరా, మేము స్థిరంగా లేనంటే. దైవజనంగా నేను ముగింపులో వచ్చేస్తున్నాను. ఈ రోజన్నా ఒక్కసారి ప్రభు కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను ఈ దినము మరొకసారి ప్రభు, మరొకసారి నూతనంగా నన్ను సంధించాలి ప్రభు, నన్ను మీరు మరొకసారి నూతనంగా సంధించండి ప్రభు, ఆత్మ నాకు మరొకసారి నూతనమైన కార్యం చేయండి ప్రభు.
ఒక్కసారి ఆత్మీయ చేత రేపండి ప్రభు, సంసోను రేపినట్టు. ప్రభు నిన్ను రేపటానికి సంసిద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. జనాంగమా, ఏదో దేవుడిని నేను వచ్చాను, ఏదో 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోవడానికి నేను రాలేదండి. ఇక్కడికి మళ్ళీ నిలబెట్టాలని వచ్చాను. మళ్ళీ మీరు దేవుని కోసం స్థిరంగా నిలబడండి. తడు చేయమాకండి. ఈ రోజు నుంచి ఇంకా నిర్లక్ష్యం పెట్టమాకండి. నిర్లక్ష్యంగా తడువుగాని అశ్రద్ధగా చేస్తే కింద జరగాల్సినంత జరిగిపోయింది. నువ్వు ఇంకా అనుకుంటావు దర్శనంలోకి రావాలి, దర్శనంలోకి రావాలి, ప్రభు దర్శించాలి, ప్రభు పిలవాలి, ఏదో చెయ్యాలి. నువ్వు అనుకుంటావు అంతే. కింద జరగవలసినంత జరిగిపోద్ది ప్రాజెక్ట్ పని అంతా. అవును కదండి. మరి వచ్చేసే దేవుని అంతకు. అంతేకాదు, అతని మీద భారం మోపడిందంట. అంతేకాదు, ఇష్టంతో చేశాడు. అది శ్రమ అనుకోలేదండి. సువార్త ప్రకటించకపోతే శ్రమ అనుకున్నాడు, కానీ ఆ సువార్త నాకు శ్రమ అనుకోలేదు. హల్లెలూయా. సువార్త ప్రకటించబోతే నాకు శ్రమ అనుకున్నాడు, సువార్త ప్రకటించబోతే నాకు శ్రమ అని భావించాడు, కానీ ఆ సువార్త నాకు శ్రమ అనుకోలేదు. హల్లెలూయా. అనుకోలేదండి. అబ్బాయి వెళ్ళాలి వచ్చి శ్రమ అనుకోలేదండి. అమ్మో అది నాకు శ్రమ కదా, వెళ్ళకపోతే అది భారం కదా. ఇష్టంతో చేశాడండి. ఇష్టంతో గొప్ప తిమోతిని రక్షించాడండి. ఫిలోమోని ఎంతమంది రక్షించేశాడండి. అంటాడండి తిమోతితో, నా వంటి వాడు ఎవరూ లేరంటాడండి. అతని తండ్రిలా అంటున్నాక అసలు అతని వంటి వాడు ఎవరినూ నాకు లేడు. తండ్రికి కుమారుడు ఎలాగో పరిచర్య చేయను అలాగూ నాకు చేశాడు తిమోతి. మీకు ఒకటే మాట చెప్తున్నాను, పొలం ఎదురు చూస్తుంది, పనివాడు ఎదురు చూస్తున్నాడు. పొలం ఎదురు చూస్తుంది నీకోసం, పట్టణాలు ఎదురు చూస్తుంది, గ్రామాలు ఎదురు చూస్తున్నాయి. ఆ స్వరం నీకు వినబడలేదు, చెవులు మూసుకుపోయినావు. నా చెవులు తెరివి ఈరోజు. ఆ కళ్ళు చూడలేకపోయినా నాకు ఆ పొలం చూసే కళ్ళు తెరవండి ప్రభు. నా కళ్ళు ఇప్పుడు తెరవండి. నా కుటుంబాన్ని చూసే కళ్ళు తెరవండి. నా గ్రామంలో నశించిపోతున్న ఆత్మల పట్ల కళ్ళు తెరవండి అంటేనండి ప్రభు మీ కళ్ళు తెరుస్తాడు. నిద్ర పడ్డది మనకప్పుడు భారం వచ్చేసింది, వ్యాధులు వచ్చేసింది. కాలేజీ ఫ్రెండ్స్ పట్ల, కుటుంబాల పట్ల అప్పుడు మనలో కలిగే లక్షణం ఏమో అరుస్తా, అయ్యో అయ్యో అయ్యో. మన నోట్లోంచి మాటలు అప్పుడు వస్తాయి, అయ్యో ఎంత పని జరిగిపోయింది. అరిచాడు ఆ విత్తల అరిచాడు. దేవుని జనాంగమా, మిమ్మల్ని ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ప్రేరేపిస్తున్నాడు. మీరు ఒక్కసారి అయ్యా మరొక్కసారి నా బలిపీఠాన్ని కట్టండి. నేను మరలా స్వార్థ ప్రకటించే వ్యక్తిగా నన్ను మార్చండి. నిర్లక్ష్యాలు ఉండకూడదు, అశ్రద్ధనాలు ఉండకూడదు. నా త్వర జరగాల్సిన పని అంతా జరగాలి ప్రభు. నేను మీకోసం రోషగల వ్యక్తిగా నిలబడాలి ప్రభు అంటే ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని నిలబెడతాడు. ఒక్క మాట చెప్తున్నాను నేను, నీ కోసం ఇదంతా ఎదురు చూస్తాం. వెనక్కి తిరిగి ఒక్కసారి చూడు, ఎంత ఎదురు చూస్తుందో పొలం. చూడండి, కత్తెం అనేదాన్ని ఏమంటారు? కత్తే కదా, పొలంతో కోస్తారు. కత్తేనా? కొడవలి. కొడవలు తుప్పు పట్టిపోతే పని చేసిద్దండి, పని. దేవుని బిడ్డ, నువ్వు తుప్పు పట్టిపోతే దేవుని పనికి పని చెయ్యవు. దేవి జనాంగమా, భక్తి తుప్పు పట్టిపోతే సేవ చేయలేవు. దర్శనం తుప్పు పట్టిపోతే ఏమి దర్శనం రక్షిస్తావు? సమర్పణ తుప్పు పట్టిపోతే సమర్పణ చేయలేతే ఇతను ఏ విధంగా రక్షిస్తాం? మనం తుప్పు పట్టిపోయింది మంది. తుప్పు చెత్తలు కొట్టడానికి కూడికైరు ఎంతో మంది రావాలనుకున్నారు. పాస్టర్ గారు పిలిచారు, దేవుడి చిత్తంలో మీరే ఉన్నారు. పొలం పని చేయాలని ఆశ ఉంది, విత్తను రక్షించాలని ఆశ ఉంది, వీళ్ళని సంధించాలని ఆశ ఉంది. అయితే నీలో తుప్పు పట్టిపోయింది, బత్తి తుప్పు పట్టిపోయింది.
రక్షించాలి రక్షించాలి పొలం కోస్తున్నావు కానీ ఏమి తాగడం లేదు. తుప్పు పట్టిపోయింది అయ్యో, గ్రామం కోసం ప్రార్థించట్లేదు. తుప్పు పట్టి అందుకని కత్తి అని కొడలి, ఆ కొడవలు ఎన్నిసార్లు సాలం రెత్తునకు అవడం లేదు. ఇప్పుడు అది షార్పు చేయబడాలి, అది నూతన పరచబడాలి, సాగు పెట్టబడాలి, అది సాన పెట్టబడాలి. నా దర్శనం తుప్పెట్టిపోయింది, నా ప్రదర్శన తుప్పట్టింది, నా వైరాగ్యం తుప్పట్టింది, నా ప్రార్థన జీవితం తుప్పట్టింది. ఆ తుప్పును మరల నాలో ఉంచి సానబెట్టయ్యా అంటే దేవుడు ఖచ్చితంగా ఈ ఉదయం సానబెట్టడానికి సంసిద్ధుడాయి. నేను ఇంతే అనుకోమాక, నీ ద్వారా పని ఉందయ్యా, నీ ద్వారా ఒక పని ఎదురు చూస్తున్నాడు దేవుడు. వేల మంది ప్రజలకు ఉపయోగపడే వ్యక్తిగా కొండ మీద ఉండే పట్టణంగా నేను చెయ్యాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకోసం ప్రభుని నిలబెట్టాడు. కొండ మీద ఉండే పట్టణంగా, అనేకులకు వెలుగుగా ఉండే పట్టణంగా. ఎక్కడ పట్టిందని తుప్పు, నాలో ఉన్న తుప్పు పట్టిన జీవితాన్ని ఆ పరిశుద్ధాత్మ అగ్ని చేత రేపయ్యా ప్రభును కాలుస్తాడు. 10 సంవత్సరాలు చేయవలసిన పని 10 రోజుల్లో ప్రభు నీ ద్వారా జరిగిస్తాడు. హల్లెలూయా. 10 సంవత్సరాలు జరగకుండా నీ పని ఆగిపోయిన పరిచర్య 10 రోజుల ప్రభు, ఎందుకంటే సాన పెడతాడు కాబట్టి. దేవుడు సాన పెట్టాడు నిన్ను. ఇప్పుడు దాకా ఆగిపోయిన పరిచర్య 10 రోజులు ప్రారంభించబడింది. జరిగిపోతే త్వరగా చూస్తున్న అలాంటి వ్యక్తుల కోసం ప్రభు నిలబడతావేమోనని. నిలబడేక ఇక లేక ముందుకు రాయక, వెనకడికి ఏమాక చూడమాక, వెనక్కి ముందుకేక నువ్వుగా నిలబడితే ప్రజలకు జనాంగాలకు ఉపయోగపడే వ్యక్తిగా మారుస్తాడు దేవుడు. నిలబెడతాడంటే ఊరేగిస్తాడండి. పౌలు గారు ఏమన్నాడు? విజయోత్సవంకు ఊరేగిస్తున్నాడంట. విజయోత్సవంగా ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రము అన్నాడు. నువ్వు దేవుడు ఊరేగిస్తాడు, నువ్వు ఆయన ఊరేగిస్తే ఆయన నిన్ను ఊరేగిస్తాడా. తుప్పు పట్టిపోయిందని ఇప్పుడు వదులుకొట్టుకో. ఈ కూడికలా ఎక్కడెక్కడ తుప్పు పట్టిందో, ఏ విషయం తుప్పు పట్టేసిందో బద్దే. తుప్పు పట్టిందంత మొత్తం చదువు ప్రభు, తుప్పు పట్టిందంత చెత్తలు పట్టేసిందంత అంత బయటికి రావాలయ్యా. షార్పు కలిగిన వ్యక్తిగా, పొద్దున కలిగిన వ్యక్తిగా, అప్పుడే తీబన్న కక్కులు పెట్టలో నునిపే రానుగా చేస్తానండి. అప్పుడు చూడండి, కత్తిని అప్పుడే పెట్టి సానబెడి తీసానికి ఏం జరిగిందండి? రఫ్ అండ్ టాట్ ఇచ్చేసింది. కొట్టుకు చెదరగొట్టుకో ఈరోజు అంతే. ఒక్క దిరిగిలి ప్రసంగం చేసిన, ప్రార్థన చేసిన, నీ ద్వారా టక్క టక్క దేవుని రాజ్యం ప్రారంభించబడింది. ఆగిపోయింది అనుకోమాక. తుప్పు పట్టిందంటే భారం అన్ని తుప్పట్టేసినాయి. రమ్మంట దగ్గరికి రా, పరిశుద్ధాత్మ అగ్నివద్దకు రండి. ఈరోజు దేవుడు ఒక అనేకులకు ఉపయోగపడే సాధనాలుగా మారుస్తాడు. పరిశుద్ధమైన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. మొక్కునిద్దాం అందరం ఈ సమయంలో.